ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి. ఈ ఫోన్ కాల్ మీరు మాట్లాడకండి, మాట్లాడారంటే మీ పరువు పోతుంది, జాగ్రత్త. ఎటువంటి ఫోన్ కాల్ మీరు మాట్లాడకూడదు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, మీరు ఎటువంటి అనుకూలతలను ప్రతికూలతలను చూడబోతున్నారు. అలాగే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఆరోగ్యానికి, సహపాలనకు ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ అసలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఫిబ్రవరి 19వ తారీఖు గురువారం ఈరోజు మీరు కొన్ని కీలకమైన సంఘటనలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం ముందుకు వస్తుంది. అవకాశం సద్వినియోగం చేసుకునే అవకాశాలు కొన్ని మీకు భవిష్యత్తులో శుభకరమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుతారు. అయితే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నారు, స్నేహితులకు కానీ, సన్నిహితులకు కానీ. అలాగే ఈరోజు అనుకోకుండా కలుసుకునే అవకాశం కూడా మీకు వస్తుంది. అలాగే ఎవరు అడ్రస్ గురించి అయితే చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క అడ్రస్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఇక కన్యా రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశం అయితే రాబోతుంది. అలాగే ఉద్యోగస్తులకి సానుకూల ఫలితాలు అయితే ఉన్నాయి. మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించింది ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా మీరు ఈరోజు దినఫలాల్లో తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి కూడా ఈరోజు మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఈ ఫిబ్రవరి 19వ తారీఖు గురువారం రోజు మీ శత్రువులు మీకు ఫోన్ కాల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఆ ఫోన్ కాల్ చేసి మిమ్మల్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం కానీ, మీ యొక్క పరువు పోయే విధంగా ప్రవర్తించడం కానీ జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు ఆవేశంలో ఏదైనా మాట్లాడాలి అంటే కనుక వెంటనే ఫోన్ కాల్ చెయ్యండి. మీరు వాదిస్తూ ఉన్నట్లయితే ఆ సమస్య తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్లో ఉన్నటువంటి ఇటువంటి ఒక ఫోన్ కాల్ మాట్లాడారంటే మాత్రం ఖచ్చితంగా మీ పరువు అనేది పోతుంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యులకు, మీకు అనేది అలాగే ఉన్నటువంటి ఇటువంటి ఫోన్ కాల్ మీరు అస్సలు మాట్లాడకండి. మాట్లాడంటే మాత్రం మీ పరువు పోతుంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యులతో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇది వరకు ఏదైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఇక కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో కొన్ని కీలకమైన మార్పులు, చర్చలు మీ యొక్క జీవితంలో చూడలేరు.
పై అధికారుల వల్ల మాట పడవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా మీరు పని విషయంలో చాలా నిబద్ధతతో ఉండాలి. మీరు ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ మీ తోటి ఉద్యోగస్తులతో ఒకరు మిమ్మల్ని హైలైట్ చేసి మీ యొక్క తప్పును అందరి ముందు ఎత్తి చూపించి మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ఈరోజు అనేది ఇక సభ్యులతో కూడా విభేదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాతావరణం కనబడుతుంది. కాబట్టి వాదనలకు, అనవసర చర్చలకు కన్యా రాశి వ్యక్తులు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అంటే కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ఇక పిచ్చి పట్టి మాట్లాడుతున్నట్లుగా ఉండడం, గతం గురించి ఏదైనా టాపిక్ వచ్చి మీ మధ్య విభేదాలు క్రియేటివిటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తోబుట్టువులకి, తోడబుట్టుల యొక్క భార్యలకి, అంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్న వారికి ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక రాశివారు అనేది చాలా నియమాలను పాటించవలసి ఉంటుంది. మీరు ఇక ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ఇక మీ యొక్క కన్యా రాశి వారికి అనేది ఈరోజు చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ఇక ఈరోజు అనేది మీరు నూతన ఉద్యోగ ప్రయత్నం చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారు కావచ్చు. లేకపోతే కనుక ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని, డబ్బు సమకూరడం కోసం, ఏదైనా వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న వారు కోసం కెరియర్ పరంగా అవకాశాలు రానున్నాయి. అలాగే నూతన సంస్థల్లో ఉన్నత విద్య కోసం అవకాశాలు రావాలని, ఇలాగా విదేశీ అవకాశాలు, వివాహ ప్రయత్నాలు ఫలించి ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరికలు భిన్నంగా ఉంటాయి. అయితే మీ యొక్క జీవితంలో ఎటువంటి కోరికనైనా సరే మీరు చాలా కాలంగా ఎవరి కలిగి ఉన్నారు, ఆ కోరిక నెరవేరే అవకాశాలు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు అనేది శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుంది. సో ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ అనేది ఏ ఫోన్ కాల్ మాట్లాడద్దు, ఎందుకు మీ పరువు పోతుందనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.